నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం మీద ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్ మరియు నటుడు సాయి శ్రీనివాస్ విషయమే. బిగ్ బాస్ టీం ప్రతి సీజన్ కి ఏదో ఒక కొత్తదనం యాడ్ చేస్తూనే ఉంటుంది. ఈ కోవలోనే ఈసారి హౌస్ లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ కామనర్స్ వల్ల సెలబ్రిటీల ఆట కూడా చప్పగా సాగడంతో ఈ సీజన్ పూర్తిగా డీలా పడిపోయింది. ఇక ఇప్పటికే 6 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ లో 5వ వారంలో ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా అందులో యాక్టర్ సాయి శ్రీనివాస్ కూడా ఉండడం గమనార్హం. ఇక ఇతను తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి గోల్కొండ హై స్కూల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకొని పోలీస్ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. అలా ఈ గుర్తింపుతో శుభలేఖ, వినరా సోదర, వీరకుమార వంటి సినిమాల్లో హీరోగా చేసిన ఆ మూవీస్ తో తన కెరియర్ ఏమాత్రం ముందుకు సాగలేదు. ఇక అలా సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నప్పుడే సాయి శ్రీనివాస్ కి బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ రాగా ఎలాగైనా ఈ ఛాన్స్ ని ఉపయోగించుకొని మళ్ళీ సినిమాల్లో ఛాన్సులు పొందాలని బిగ్ బాస్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. అసలు సాయి శ్రీనివాస్ కి అక్కినేని నాగార్జునకి ఉన్న సంబంధం ఏంటి? నటి ప్రియాంక జైన్ కి సాయి శ్రీనివాస్ కి మధ్య అసలు ఏం జరిగింది? హీరో కార్తీ వల్లే సాయి శ్రీనివాస్ కెరియర్ నాశనమైందా? 15 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న సాయి శ్రీనివాస్ కి ఎందుకు సరైన గుర్తింపు రాలేదు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగాను దేశాలు లేవు, నేను ఏం దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయికి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బేడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న, లోపలికి వచ్చి చూస్తే లగ్జరీ ముచ్చట ఉన్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000 కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. శ్రీనివాస్ సాయి అలియాస్ సాయి. ఇతను 1993 అక్టోబర్ 29న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడిలో పుట్టి పెరగగా పెళ్లి తర్వాత గవర్నమెంట్ జాబ్ రావడంతో ఫ్యామిలీతో కలిసి చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యాడు. అలా అక్కడే సాయి శ్రీనివాస్ జన్మించగా తనకి తమిళ భాషపై మంచి పట్టు వచ్చింది. అంతేకాకుండా ప్రతి వీకెండ్ తన ఫ్యామిలీతో కలిసి మూవీస్ చూసేందుకు వెళ్లడం, అక్కడ ప్రేక్షకులు హీరోలపై చూపించే అభిమానం చూసి సాయికి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇతని తండ్రికి అనంతపూర్ కి ట్రాన్స్ఫర్ అవ్వగా 6వ తరగతి నుండి అనంతపూర్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో సాయి తన స్టడీస్ ని కంటిన్యూ చేశాడు. ఇక అలా తన 10th పూర్తవగానే మళ్ళీ తన తండ్రికి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవ్వగా సాయి శ్రీనివాస్ చదువుకుంటూనే తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా తన తల్లిదండ్రులు కొడుకు ఆశని కాదనలేక అందుకు ఒప్పుకుంటూ సపోర్ట్ చేయడంతో సాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ తను ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక సతమతమవుతున్నప్పుడే ఇతను చదువుతున్న సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉండడం, అందుకు తోడు సినిమాలోని కొన్ని పాత్రల కోసం ఆ కాలేజీలో ఆడిషన్ చేసి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తుండేవారు. అలా కిరణ్ కుమార్ అనే డైరెక్టర్ పృథ్వీరాజ్ ని హీరోగా, ప్రియమణిని హీరోయిన్ గా పెట్టి ఒక మూవీని ప్లాన్ చేసి అందులో కొన్ని క్యారెక్టర్స్ కోసం సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో ఆడిషన్ ని నిర్వహించగా ఈ విషయాన్ని తెలుసుకున్న సాయి శ్రీనివాస్ ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని, సినిమాల్లో ఇకపైన తనకి మంచి లైఫ్ ఉంటుందనుకున్నాడు. అలా అప్పటి నుండి కాలేజ్ అవ్వగానే ఆ మూవీ ఆఫీస్ కి వెళ్తూ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అనే ఆతృతగా వెయిట్ చేసేవాడు. ఇక అలా 8 నెలలైనా ఆ మూవీ స్టార్ట్ అవ్వకపోవడం, ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఏర్పడిన విభేదాల కారణంగా ఆ మూవీ అక్కడికే ఆగిపోయింది. దీంతో సాయి మానసికంగా కృంగిపోయి చేసేదేమీ లేక తన చదువులపై దృష్టి పెట్టాడు. అలా 5 నెలల తర్వాత అదే డైరెక్టర్ సాయికి కాల్ చేసి తను నాగార్జున గారితో ఒక మూవీ చేస్తున్నానని, అందులో నీకు ఒక మంచి పాత్ర ఉందని ఆడిషన్ కి రమ్మనగా ఇమీడియట్ గా సాయి అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అందులో చిన్న పాత్ర చేయడం ద్వారా తన సినీ అరంగేట్రం చేశాడు. అలా కేడీ మూవీ 2017లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. గాని తన యాక్టింగ్ నాగార్జున గారికి బాగా నచ్చడంతో తమ ప్రొడక్షన్ లో చేసిన గోల్కొండ హై స్కూల్ మూవీలో ఒక నెగిటివ్ పాత్రకి సాయిని రికమెండ్ చేయగా ఆ మూవీతో తనకి మరింత గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత తనకి ఛాన్సులు వస్తాయనుకున్నా రాకపోవడంతో ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ
తిరుగుతూ ఛాన్సులు అడుగుతున్నా తనకెవరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల సలహాతో డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. ఇక అలా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న సాయి మినుగురు అనే మూవీతో కంబ్యాక్ ఇవ్వడంతో ఆ మూవీ నంది అవార్డుని అందుకోవడం గమనార్హం. అలా ఆ తర్వాత అవును 2లో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ మళ్ళీ నాగార్జున గారితో ఊపిరి మూవీలో యాక్ట్ చేయగా అందులో హీరో కార్తీ తమ్ముడు పాత్రని చేయగా షూటింగ్ టైంలో కార్తీకి సాయికి పరిచయం ఏర్పడి తన నటనకి ఇంప్రెస్ అయిన కార్తీ తన అప్కమింగ్ మూవీస్ లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పగా సాయి తనకి ఇక పైన ఛాన్సులు ఈజీగా వస్తాయనుకున్నాడు. అలా తను అనుకున్నట్లే ఒక మూవీలో హీరోగా ఛాన్స్ రాగా అదే సమయంలో కార్తీ మూవీ టీం కాల్ చేసి తనకి కార్తీ నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఉందని, ఏ మూవీలోనూ కమిట్ అవ్వొద్దని, అప్పటికే తెలుగులో హీరోగా సపోర్టింగ్ రోల్లో 5 మూవీస్ లో ఛాన్స్ వచ్చిన తమిళ్ మూవీస్ పై ఉన్న మక్కువతో సాయి ఆ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశాడు. అలా 2 సార్లు చెన్నైకి వెళ్లి ఆడిషన్, ఫోటో షూట్ చేసి రాగా ఎప్పుడెప్పుడు ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేయగా కార్తీ మూవీ టీం షూటింగ్ డేట్స్ దగ్గరికి వస్తుందనగా సాయి పాత్రని ఆ మూవీ నుండి తీసేయడం, అలా ఆ విషయం సాయికి చెప్పకుండా షూటింగ్ ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఇక మరోవైపు సాయి ఆ మూవీ కోసం 4 నెలలు వెయిట్ చేస్తూ తన దగ్గరికి వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేయడంతో ఒక స్టేజ్ లో ఇతనికి ఛాన్సులు రావడమే ఆగిపోయాయి. ఇక ఇదే విషయంపై కార్తీ మూవీ టీం కి ఫోన్ చేసి అడగగా వారు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని, నెక్స్ట్ మూవీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్తామని చెప్పి ఫోన్ పెట్టేయడంతో సాయికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా హీరో కార్తీని నమ్మి తన కెరియర్ ఇలా అయిపోయిందని బాధపడుతూ మళ్ళీ ట్రై చేయగా శుభలేఖలు అనే మూవీలో హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా ఇతని యాక్టింగ్ స్కిల్స్ ని చూసి వినరా సోదర వీరకుమార మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీలో అప్పటి వరకు సీరియల్స్ లో యాక్ట్ చేసి కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం గమనార్హం. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వీరిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకుంటూ బయట తిరగడం మీడియా కంటపడడంతో ప్రియాంక జైన్ సాయి శ్రీనివాస్ ప్రేమలో ఉన్నారనే వార్తలు బయటికి వచ్చాయి. అలా ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరూ స్పందిస్తూ తాము మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే క్లోజ్ గా ఉన్నాం తప్ప మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పి ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక అలా వినరా సోదర వీరకుమార మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. అలా ఆ తర్వాత సాయి శ్రీనివాస్ మదనం, నాతో నేను, రాజా రంగూస్కి అనే మూవీస్ లో యాక్ట్ చేసిన తను అనుకున్నంత నేమ్ గానీ ఫేమ్ గానీ రాకపోయేసరికి సరిలేరు నీకెవరు మూవీతో మళ్ళీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ గాలి సంపత్, సర్కారు నౌకరి, ఉగ్రమని 15 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అటు నేమ్ గానీ ఇటు ఫేమ్ గానీ రాకపోయేసరికి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకున్న, ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు ఇండస్ట్రీలో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక ఫంక్షన్ లో నాగార్జున గారిని కలిసి తన బాధని చెప్పుకోవడంతో చిన్నప్పటి నుండి శ్రీనివాస్ ని చూసిన నాగార్జున గారు తనతో 3 మూవీస్ లో యాక్ట్ చేసి ఉండడంతో తన బాధని చూడలేక బిగ్ బాస్ షోకి వెళ్ళమని, దాని ద్వారా ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల కంట్లో పడితే మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ అవుతావని చెప్పి నాగార్జుననే శ్రీనివాస్ ని బిగ్ బాస్ టీమ్ కి రెఫర్ చేశాడు. అలా వారు అప్పటికే సంతోష్ శోభన్ అనే యాక్టర్ ని వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు అన్ని సిద్ధం చేసిన నాగార్జున గారి మాటకి రెస్పెక్ట్ ఇస్తూ సంతోష్ శోభన్ ప్లేస్ లో సాయి శ్రీనివాస్ ని సెలెక్ట్ చేసి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపించగా మొదట్లో ఇతన్ని చూసిన వారంతా ఎక్కడో చూసినట్లుంది అనే ఫీలింగ్ కలిగిన అతను చేసిన మూవీస్ లిస్ట్ ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. అలా 25 సినిమాలకి పైగా చేసిన సాయి శ్రీనివాస్ కి ప్రేక్షకులకి గుర్తుండే పాత్రలు రాలేదని అతనిపై సింపతి కలిగింది. ఇక హౌస్ లోకి వెళ్ళినప్పటి నుండి తను మొదట్లో సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడు కొంచెం సెట్ అయి తనదైన స్టైల్లో ఆడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడనే చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన లక్ష్యం కోసం మిగతావన్నింటినీ సాక్రిఫైస్ చేయకపోతే చివరికి మన లక్ష్యాన్నే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇది ఫోక్స్ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన శ్రీనివాస్ సాయి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.